ధన్యవాదాలు చెప్పాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ చేనేత పరిశ్రమ, ముఖ్యంగా ఈ చేనేత పరిశ్రమ అంటే ఒక అంతర్జాతీయ స్థాయిలో దేశ విదేశాలలో కూడా చేనేత ఉత్పత్తి కేంద్రంగా సిరిపురాన్ని మలుచుకోవాలనే ఒక ప్రయత్నం, ఒక విజన్తో ముందుకు పోతున్నాం. ఒక 5 ఏళ్ల పీరియడ్ తోని ఆ సందర్భంలో ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మన ఊరి అభివృద్ధిలో మీరు కూడా పాలు పంచుకోవాలి. మా సిరిపురంలో గౌడ్స్ చేనేత వృత్తి చేస్తారు, ఎస్సీలు చేనేత వృత్తి చేస్తారు, రజకులు చేనేత వృత్తి చేస్తారు, ముస్లింలు చేనేత వృత్తి చేస్తారు, రెడ్డిస్ చేనేత వృత్తి చేస్తారు. ఇది ఒక మార్కెటింగ్ కేంద్రంగా దీన్ని ముందు రోజుల్లో అభివృద్ధి పరుచుకుంటే చాలా మంది ఇక్కడికి వచ్చేసి కొనుక్కపోయే అవకాశాలు ఉంటుంది. మన ఊరు మొత్తం కూడా మంచిగా బతికే అవకాశం ఉంటుంది. కాబట్టి మాకు ఇలాంటి అవకాశాలు రావాలంటే మరి మాకు వెలుగునేడు నుంచి వెళ్ళి కాపర్తి నుంచి వెళ్ళి రోడ్లు కావాలన్నా మరి మా ఊరి మీద వీరేశమన్నకు మరి ప్రేమందో కోపం ఉందో నాకు తెలియదు, కానీ మీరు ఖచ్చితంగా చెప్పి ఈ రోడ్లు మాకు తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ స్థాపనలో ఆ రోజు నేను సర్పంచ్ గా, మా భార్య సర్పంచ్ గా ఉండడం నేను ఇవాళ నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే నాకు ఆ రోజు కంపల్సరీ వాళ్ళకు మాట ఇచ్చినా కంపల్సరీ పెట్టాల్సిందే అని చెప్పేసి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మరి అక్కడ ఆ విగ్రహం పెట్టే అదృష్టం నాకు కలిగినందుకు సంతోషపడుతూ, అదే సందర్భంలో నేను ఇప్పుడు కూడా ఇంకొకటి అనుకుంటా, వీరేశన్న వస్తే వంగి దండాలు పెడతారు, వంగి నమస్కారాలు పెడతారు, ఇంట్లోకి తీసుకపోయి సకల సౌకర్యాలు మర్యాదలు చేస్తారు. అదే మన దళిత సోదరులు ఒత్తుగాలు వేసాక అక్క అంటాం, పేరాయన అంటాం, నాన్న అంటాం, అన్న అంటాం, తమ్ముడు అంటాం. మరి వీళ్ళనందుకు చిన్న చూపు చూడాలి, వీరేశన్నని పెద్ద చూపు ఎందుకు చూడాలి? అందరూ ఒకటే కదా, మనూరు చూడాలని చెప్పేసి నేను అదే జిత్తు మీద మా గ్రామ పంచాయతీ అంత వెంకటేశ్వర మా పాలకవర్గం అనుకున్నారు. అదే సందర్భంలో ముత్యాల తలంబ్రాలు కూడా రామాలయానికి తీసుకుపోవాలని ఏ ఉద్దేశం అంటే రేపు పొద్దులుగా దళితుడు సర్పంచ్ అయినా కానీ ముత్యాల తలంబ్రాలు గౌరవంగా తీసుకుపోవాలని, ఆ మార్పు రావాలని చెప్పేసి ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నందుకు నాకు చాలా సంతోషం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పుష్పక గారు మా ఊరి మీద ప్రేమ ఉంచాలి, అన్న కంపల్సరీ చెప్పాలి, మా పనులు తప్పకుండా కావాలని మనం చేస్తున్నాం. అన్నగారు ధన్యవాదాలు. అన్ని కార్యాలు కంప్లీట్ చేసింది అన్న స్పీచ్లో. ధన్యవాదాలు అన్నగారు. మీరు నిజంగా ఆ రోజు చూపిన చొరవ ఈ రోజు మేము ఇక్కడ కూర్చొని ఇక్కడ నిలబడి మనందరం కూడా మీటింగ్ పెట్టుకునే అవకాశం అన్నగారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన గౌరవ అతిథి పుష్పక గారిని